దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం కొనసాగుతోంది. ఇవాళ ఉదయం కూడా గాలి నాణ్యత సూచి పేలవమైన స్థాయిలో నమోదైంది. ఢిల్లీలో ఓవరాల్ గా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 259గా ఉంది. అత్యధికంగా ఆనంద్ విహార్లో AQI 412గా రికార్డైంది. వజీర్పూర్లో 342, షాదీపూర్లో 329, జహంగీరీపురిలో 320, పంజాబీ బాగ్లో 296, ఆర్కేపురంలో 265గా గాలి నాణ్యత సూచి నమోదైంది. ఉదయం నుంచి ఢిల్లీని దట్టమైన పొగ కమ్మేసింది. దీంతో విజిబిలిటీ కూడా పడిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాలుష్యం పెరగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్స్ సూచిస్తున్నారు. గుండె, ఊపిరితిత్తుల సమస్యలున్న వ్యక్తులు, వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలన్నారు. వాయు కాలుష్యంతో ఛాతీలో అసౌకర్యం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, కండ్ల మంటలు వంటి వస్తాయని చెప్పారు. ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ నివేదిక ప్రకారం గాలి నాణ్యత 447కు పడిపోతే దాన్ని తీవ్ర వాయు కాలుష్యం అంటారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 0 నుంచి 100 మధ్య ఉంటే కాలుష్యం లేదని, గాలి నాణ్యత బాగా ఉన్నట్లు అంటారు అధికారులు. AQI 100 నుండి 200 మధ్య ఉంటే గాలి నాణ్యత మధ్యస్థంగా ఉన్నట్లని చెప్తారు. AQI 200 నుంచి 300 మధ్య ఉంటే గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉందని, AQI 300 నుంచి 400 మధ్య ఉంటే గాలి నాణ్యత మరింత అధ్వాన్నంగా ఉందని, AQI 400, 500 మధ్య ఉంటే కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉన్నట్టన్నారు అధికారులు. మరోవైపు వాయు కాలుష్యం తగ్గించడానికి ఢిల్లీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 2వ దశను అమలు చేస్తోంది. పలు ప్రాంతాల్లో స్ప్రింక్లర్లతో నీళ్లు చల్లిస్తోంది. ఈ నెల 29న ఢిల్లీలో కృత్రిమ వర్షాన్ని కురిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బురాయిలో ప్రయోగాత్మక పరీక్ష విజయవంతమైందన్నారు సీఎం రేఖా గుప్తా. IIT కాన్పూర్ సహకారంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు IMD, IITM పూణే సహకారం అందిస్తున్నాయని చెప్పారు. సిల్వర్ అయోడైడ్ లేదా సోడియం క్లోరైడ్ లాంటి పదార్థాలను మేఘాల్లోకి విడుదల చేయడం ద్వారా కృత్రిమ వర్షం కురిపిస్తారు. కాలుష్యాన్ని తగ్గించడానికి ఇది తోడ్పడనుంది.